విన్న తర్వాత ఆవిడ బా ఎన్నాళ్ళ తర్వాత కథ విని కళ్ళు చెమర్చాయ్యా, నేను తప్పకుండా ఈ సినిమా చేస్తాను. సో నాకు 2 పాత్రలు దొరికాయి. నాకు కథ విన్న 5వ నిమిషం ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ ఆనంద్ ముయిదారావు ఆయన గారు, ఆయన ఇండస్ట్రియలిస్టు. ఆయనకు కూడా సరదాగా ఏదో ఇంటరాక్షన్ అవుతూ కొంచెం సాహితీ ప్రియుడు. అది చెప్పగానే అరే ఈ సినిమా మనం చేద్దామండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఒక మంచి సినిమా చేసామన్న తృప్తి నాకు మిగిలాదన్నాడు. సో ఇలా ఒక సంకల్ప బలం అనండి మరొకటని మొత్తానికి సదాశివుని మారేడువనం ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. నేను దాదాపు ఒక 15-20 కండవిల్లో ఒకటి చూసాము. ఇంకో రకరకాల దగ్గర చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, ఇన్ని వెతుకుతున్నారు కదా ఒకసారి మా ఊరు కూడా రండి, మాది బాగా పల్లెటూరు వావిల వలస, అక్కడ ఒక పాత బంగళా ఉంది, మనం వర్కౌట్ అవుతుందేమో అని. సరే తీరా వెళ్ళి చూసేటప్పటికి ఏది పెద్ద పెద్ద స్తంభాలతోటి ఓ రాజమహల్ ఉన్నట్టుందన్నమాట. అయితే ఆ పైన ఏ మేడ ఎక్కి చూస్తే దూరంగా ఒక అనాథలాగా ఒక పెంకుటిల్లు. నాకు తమాషా అది ఎవరిదండి అంటే, ఎవరిదైతే మనం వెళ్ళి చూద్దాం. చూసేటప్పటికి కొంచెం బాగా ఓపెన్ ప్లేసు, ఒక చిన్న పెంకుటిల్లు, అందులో పాములు ఉన్నాయండి, పడిపోయింది, ఎవరు ఉండట్లేదు, నివాస యోగ్యంగా లేదు. అది ఎందుకో నాకు 6th సెన్స్. అక్కడ వెంటనే దాని వెనకాల పెరడులో బావి, ఈ రెండే ఒక 10-15 చెట్లు ఉన్నాయి పెద్దవి. ఇదైతే బాగుంటుందని నా మనసుకు అనిపించింది. ఇది ఓకే చేయండి సార్, ఇదే మనం ఇక్కడే చేస్తున్నాం అన్న. అయితే ఇప్పుడు మనకు అన్ని చెట్లు కావాలి, బెండ, బీర, పనస, మామిడి మొక్కలు, మొత్తం వంగ, మిరప. ఒక 10-15 మంది మనుషుల్ని పెట్టించి తవ్వించి విత్తనాలు వేయించి అక్కడికక్కడ, అంటే మనం ఈ ఎడారిని 3 నెలల తర్వాత చూస్తే నందనవనంలా తయారైపోయింది. మేమే థ్రిల్ అయిపోయినమాట. బాలు గారు ఆ లొకేషన్ చూపించడానికి వాళ్ళ ఆవిని తీసుకొచ్చారన్నమాట. మన రిటైర్మెంట్ లైఫ్ ఇలా కలిపితే ఎంత మొక్కజొన్న చేలు, వంగ, మిరప, ఆనపకాయలు, ఇంత ఆనపకాయలు కాసేసి, అంటే అవన్నీ సినిమాలో మనకు కనిపిస్తాయి చాలా. దాంపత్యరసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం నవరసమాన సమరసమాన నవరసమాన సమరసమాన సహకార స్వరమేళనం భారతీయతకు హారతి పట్టే ఋషిమయ జీవన విధానం భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం. పిల్లలందరూ విదేశాలు వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు అంతే, వీళ్ళు పెంచాం వెళ్ళిపోయారు మళ్ళీ రారు, డాలర్లు పంపుతారు, ఎందుకు మేము చచ్చిపోయినా ఎవరు చూడరు అనే బెంగగా ఉంటుంటారు జనరల్గా 99%. కానీ ఈ జంట ఏమిటంటే వెళ్ళిపోయారు కదా హ్యాపీ, ఇక మనం ఈ సమయం అంతా ఎంజాయ్ చేద్దాం, లెటస్ రీసైకిల్ అవర్ ఎనర్జీస్ అని చెప్పి ఇంకా వాళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అంటే 60-70 ఏళ్ళ తర్వాత మళ్ళీ పసితనం వచ్చేస్తుంది, అలా పసిపిల్లలు అయిపోతారు వీళ్ళు. ఫైనల్గా ఒక బాలానందం సినిమా తయారైందండి. ఇలా వెళ్ళిపోయిన పిల్లల్ని తలుచుకుంటూ బెంగగా ఉండే తల్లిదండ్రులు, లేదు మనకి ఇంకా వేరే స్పేస్ ఉంది, లెటస్ ఎంజాయ్ ద లైఫ్, రెస్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకుని అక్కడున్న పిల్లలను పాపం వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి తీరిక లేదు, వీళ్ళకి ఓపిక లేదు. అంచేత వాళ్ళు ఒక్కసారి వెళ్ళి అమ్మా నాన్నని చూసి వచ్చేయాలి అనిపించాలి ఈ సినిమా చూడగానే. అందుకని ఆ ఎన్ఆర్ఐకి బాగా కనెక్ట్ అవుతాడు. కాబట్టి నేను ఏమనుకుంటే ఈ సినిమా విదేశాల్లో ఓపెన్ చేస్తే తమాషాగా ఉంటుంది, అవకాశం కూడా కుదిరిందని. ఫస్ట్ దీన్ని 31st నాడు న్యూయార్క్లో, 1st నాడు డలాస్, 7th న్యూజెర్సీ, ఈ 3 ప్లేసుల్లోనూ ఓపెన్ చేస్తాను. ఆ సినిమా కూడా శాన్ ఫ్రాన్సిస్కో అవన్నీ చోట రిలీజ్ చేసే ఉద్దేశం ఉంది మా నిర్మాత గారికి. ఈ ఫస్ట్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత దాని రియాక్షన్ చూసి ప్రాబబ్లీ మే ఎండ్లో కానీ జూన్ 1st వీక్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 60 దాటిన ఆలు మగల 60